ఇరాన్ ఎంత ప్రయత్నించినా అసలు నిజం ప్రపంచానికి తెలిసింది. ఇరాన్ పెను విధ్వంసాన్ని అయితే చూడక తప్పలేదు. దాంట్లో ప్రధానంగా సుప్రీం అధినేత అయతొల్లా అలీ ఖొమేనీ 85 పుట్టినరోజునే కావాలని దాడి చేసింది. అణు సైనిక స్థావరాలకు ప్రధాన కేంద్రమైనటువంటి ఇరాన్లోని 3వ అతిపెద్ద నగరమైనటువంటి ఇస్ఫహాన్ మీదనే ఈ డ్రోన్లు, క్వాడ్ క్యాప్టర్లు, క్షిపణులు 3 ప్రయోగించింది. దాడిలో పెద్దగా నష్టం జరగలేదని చెప్తున్నా కూడా ఇజ్రాయెల్ ప్రతీకార దాడి ఖచ్చితంగా జరిగిందని అమెరికా అధికారులు ధృవీకరించారు. టెల్ అవీవ్ మాత్రం అధికారికంగా ఇంకా దీని మీద స్పందించలేదు. ఇజ్రాయెల్ తాము దాడి చేసినట్టు కానీ ఏది కూడా. ఇరాన్ కూడా ఈ విషయంలో మౌనంగానే ఉంది. ఈ నెల 13న 300కు పైగా డ్రోన్లు, క్షిపణులతో భారీ స్థాయిలో ఇజ్రాయెల్ విరుచుకుపడినప్పటి నుంచి ప్రతీకారంతో రగిలిపోతున్నటువంటి ఇజ్రాయెల్ కొట్టినటువంటి దాడి అది ఇరాన్ వాడినప్పుడు అతి స్వల్ప డ్యామేజ్ జరిగింది ఇజ్రాయెల్లో. అదే ఇజ్రాయెల్ కొట్టినప్పుడు మాత్రం దానికి 3 డ్యామేజ్ జరిగింది ఇరాన్లో.